హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రుషిశ్రీ ఐడియాస్ అండ్ బ్లాగ్స్. సో మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. సో ఎక్కడికి అనేసి మీరే చూస్తారు ఇప్పుడు వీడియోలో. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడైతే మనము కిష్టయ్యగూడెం దగ్గర ఉన్న ఎల్లమ్మ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామండి. మేమైతే ఇంకా ఇది వచ్చేసి సంగారెడ్డి రూట్లో. సో టెంపుల్ వ్యూ చూడండి ఎంత బాగుందో, అసలు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా నేను అమ్మ వాళ్ళు అయితే వచ్చేసామన్నమాట. అమ్మవారిని చూడండి, ఇక్కడ కెమెరా అలాంటివి ఏం లేవు, అలో ఉందన్నమాట. ఇంకా టెంపుల్ లోపలికి వెళ్ళి వచ్చేసి ఇంకా దర్శనం అయితే చేసుకొని వచ్చేస్తున్నాము. చాలా రష్ ఉంది అండ్ సండే అన్నమాట. ఇంకా అమ్మవారికి అయితే బియ్యం పోయడానికి వచ్చేసామన్నమాట మేమైతే. ఇంకా లాస్ట్ టైం మీరు ఎల్లమ్మ టెంపుల్కి వెళ్ళినప్పుడు కూడా మీరు చూసే ఉంటారు వ్లాగ్. ఇంకా అమ్మ అయితే మొక్కుతుందన్నమాట, టెంపుల్కి వచ్చేసినాం కాబట్టి ఇంకా బియ్యం అయితే కలిపేస్తున్నాము. ఇంకా ఏమేం కావాలనేసి అమ్మవారికి గాజులు, పూలదండ, తమలపాకులు, అగరబత్తీలు, వత్తులు, ఇంకా కొల్ల పువ్వులు అన్నీ అయితే నేనైతే అమ్మకి తీసి అయితే ఇస్తున్నాను. కవర్స్లో ప్యాకింగ్ చేసి ఇచ్చారనమాట. అవైతే తీసి హారతి పళ్ళము, ఇంకా అగరబత్తీలు ప్రతి ఒక్కటి అమ్మకి తీసి ఇస్తున్నాను. దీపెంతలు ఇంకా మనం ఇవ్వాలి కదండి హారతి అమ్మవారికి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బియ్యం అయితే కలుపుతుందన్నమాట అమ్మ. పసుపు మనం బియ్యం అయితే చేతిలో వేసుకొని ఆయిల్ వేసుకొని ఇలా చిన్న డబ్బాలో, ఎప్పుడైనా మనం ఎక్కడికైనా వెళ్తే ఇలా చిన్న డబ్బాలో, కారకుండా ఉండే డబ్బాలో ఆయిల్ కారిపోకుండా అంతా నీట్గా ఉండేలాగా మనం ఇలా తీసుకుపోవాలన్నమాట. మేమైతే ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఇలాగే తీసుకెళ్తాము. అండ్ కుంకుమ, పసుపు కూడా తీసుకెళ్తాము. ఇంకా బియ్యంలోకి కావాల్సినవి వచ్చేసి వక్కలు అండ్ మళ్ళీ గుండుపోకలు, పసుపు కొమ్ములు ఇవన్నీ పెడతారండి. ఇంకా కుడకలు, జాకెట్ బట్టలు, అమ్మవారికి చీర, పండ్లు సమర్పిస్తారు. మళ్ళీ అమ్మవారికి జాకెట్ బట్ట, ఇంకాను ప్రతి ఒక్కటి అన్నమాట. అమ్మవారికి పూలదండ, అమ్మవారికి తలలోకి కనకాంబరాల పూలు అన్నీ అన్నమాట. ప్రతి ఒక్కటి తీసుకున్నాము. ఇంకా నేను ఇక్కడ అమ్మకి అన్నీ అయితే ఇస్తున్నాను అన్నమాట. ఇంకా రిషి కూడా మాతో పాటు ఇంకా కుడుకలు వచ్చేసి అమ్మవారికి 5 పెడతారనమాట. బియ్యం కూడా అమ్మవారికి 5 షేర్లు పోస్తారంట, 5 గ్లాసులు కానీ అంటారు కదా అండి, 5 అన్నమాట మొత్తానికి వచ్చేసి. ఇంకా తమలపాకులు కూడా వేస్తారు. వేసి ఇలా వేసి ఇంకా జాకెట్ బట్టలు పెట్టేస్తున్నాము మేమైతే. ఇంకా లాస్ట్ టైం మీరు వీడియో చూస్తే ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. ఇంకా జాకెట్ బట్టలు కూడా 5 పెట్టేసుకొని ఇంకా హారతి పళ్ళాలు, ఆయిల్, కుంకుమ, పసుపు, కొబ్బరికాయలు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాము. ఇంకా రెడీ చేసి పెట్టుకొని చూడండి, తప్పకుండా మనం బొట్టు పెట్టుకోవాలి. ఇంకా నేను బొట్టు పెట్టుకుంటున్నాను. బియ్యం పోసేటప్పుడు తప్పకుండా బొట్టు పెట్టుకోవాలన్నమాట. ఇంకా అమ్మవారికి ఇలా ముందుగా జాకెట్ మాకు ఇక్కడ కొంచెం సిస్టమ్ వేరే ఉంది పద్ధతి. ఇంకా జాకెట్ బట్ట పరవమన్నారు పరిసి. ఇంకా యాక్చువల్లీ జాకెట్ శారీ వేసి దాంట్లో జాకెట్ బట్ట వేసి బియ్యం పోస్తారు. కానీ ఇక్కడ వచ్చేసి ఏంటంటే జాకెట్ బట్ట వేసి పోయమన్నారు, శారీ పక్కన పెట్టమన్నారు. ఇంకా మేము అలాగే చేసాము, శారీ పక్కన పెట్టాము అమ్మవారి పక్కన. ఇంకా కుంకుమ, పసుపు అమ్మవారికి సమర్పించిన తర్వాత ఇంకా జాకెట్ బట్టలో అమ్మ అయితే ముగ్గు వేస్తుందన్నమాట. కుంకుమ అయితే నేనైతే మిడిల్లో వేసేసాను. ఇంకా మిడిల్లో వేసేసి ఇలా అమ్మవారికి బియ్యం అయితే పోయడం అయితే స్టార్ట్ చేసామన్నమాట. ఇంకా చూడండి, శారీ, పండ్లు, పువ్వులు, ఇంకా పసుపు కొమ్ము, గాజులు కట్టేసి అక్కడ కట్టాము. చూడండి కనిపిస్తున్నాయి కదా. ఇంకా మెడలో అయితే అమ్మవారికి దండ, పువ్వులు అయితే పెట్టేశాము. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడైతే బియ్యం అయితే పోస్తామన్నమాట. ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది అండి మాకైతే. ఇంకా బియ్యం అయితే నేనైతే పోస్తున్నాను, స్టార్ట్ చేశాను. ఇంకా బియ్యం పోయడం ఇంకా నాకైతే అలవాటు అయిపోయింది. ఇంకా ఏమేం కావాలో కూడా బాగా అలవాటు అయిపోయింది. ఇంకా మా వారైతే, మా డాడీ, మా వారు కలిసి బయట కొట్టాలి కొబ్బరికాయలు.
కొబ్బరికాయ వచ్చేసి 2 కొబ్బరికాయలు బయట కొట్టుకొని వచ్చారనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను ఇలా పోసానన్నమాట బియ్యము. చాలా సంతోషంగా, ఆహ్లాదకరంగా, ఆనందంగా అనిపిస్తుంది ఇలా బియ్యం పోస్తూ ఉంటే. ఇంకా అమ్మ మొక్కుకుందనమాట. ఇంకా అందుకనేసి ఇంకా మనం మొక్కు తీర్చుకోవాలి, చాలా మంచిగా జరుగుతుంది. ఇక్కడ ఏం మొక్కుకున్నా చాలా మంచిగా జరుగుతుంది, బాగా కోరికలు నెరవేరుతాయి. ఇది నెక్స్ట్ వచ్చేసి చెల్లెలు బియ్యం పోస్తుందన్నమాట. తర్వాత వచ్చేసి మళ్ళీ ఇంకా నేను పోస్తున్నాను. ఇంకా పోసేసిన తర్వాత ఈ అమ్మమ్మ ఉంది ఇక్కడ, అక్కడే గుడి దగ్గర అమ్మమ్మ ఉంది, అమ్మమ్మ కూడా పోసేసింది. అండ్ ఇంకా హారతి అలా ఎందుకు పట్టుకున్నామంటే గాలి చాలా వస్తుందన్నమాట, దీపింతలు ఆరిపోతాయి అనేసి అలా గుళ్ళలో పెట్టి పట్టుకొని పాటలు పాడాము అమ్మవారికి. తర్వాత వచ్చేసి అమ్మవారికి లోపల విగ్రహానికి అయితే ఫోటో తీసుకున్నామన్నమాట. అండ్ మాకు అక్కడ పటాన్ చైర్లో వచ్చేసి ఫస్ట్ ఆలో లేకుండా ఇక్కడ వచ్చేసి ఆలో ఉందన్నమాట. ఇంకా బియ్యం వచ్చేసి ఇక్కడ పోస్తారంట, లోపల పొయ్యనియరంట. అంటే ఓకే అని చెప్పేసి ప్రతి ఒక్కరు చాలామంది వచ్చారండి, అందరూ కూడా బియ్యం ఇక్కడే సమర్పించారనమాట అమ్మవారికి. మేము కూడా అలాగే సమర్పించాము. ఇంకా మొత్తానికైతే హారతి అయితే ఇచ్చాము. చాలా చాలా నాకైతే ప్రశాంతంగా ఉంది, అమ్మకి కూడా చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. అండ్ ఇలా పూజలు చేయడము అని కాదండి, కానీ బాగా ఇంట్రెస్టే మాకైతే పూజలు చేయడం కానీ, బియ్యము ఇవన్నీ పోయడం కానీ, ఇంకా మొక్కులు ఇవన్నీ తీర్చుకోవాలి. మనం ఎక్కడెక్కడ ఏం మొక్కుకున్నామో అవన్నీ తీర్చుకోవాలి. అండ్ చాలామంది నాకు లాస్ట్ టైం లైవ్లో కూడా చెప్పారు, మీరు బాగా పూజలు చేస్తారు, భక్తి ఎక్కువ అనేసి. సో నిజమే అండి, అదైతే మా వారైనా నేనైనా కూడా మా నాన్న అయినా కూడా పూజలు ఎక్కువే చేస్తాం మేము. సో ఇంకా లోపలికి వెళ్ళి కూడా దర్శనం అయితే అమ్మవారి దగ్గర చేసుకొని వచ్చాము. టెంపుల్ వ్యూ అయితే వచ్చేసి చాలా బాగుంది, ఇలా ఉందన్నమాట టెంపుల్ వ్యూ. ఇంకా వర్క్ జరుగుతుందండి ఇక్కడ టెంపుల్లో, చాలా బాగా పెద్దగా చేస్తున్నారు టెంపుల్ అనమాట. ఇంకా నేను లోపల కూడా అమ్మవారికి అయితే హారతి అయితే ఇస్తున్నాను. ఇంకా హారతి అయితే అమ్మవారికి ఇలా ఇస్తున్నాను. చాలా బాగా అనిపించింది, చాలా హ్యాపీగా అనిపించింది, మనసు చాలా ప్రశాంతంగా అనిపించింది. ఈరోజు అసలు మర్చిపోలేను నేనైతే. ఎందుకంటే మనకి టెంపుల్కి వెళ్ళడం అంటే చాలా మంచిది, కొంతమందికి నచ్చదు, కానీ మనం వెళ్తే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుందండి, చాలా హ్యాపీగా ఉంటుంది, చాలా బాగా అనిపిస్తుంది అన్నమాట, నా ఎక్స్పీరియన్స్ అనమాట. అండ్ చూడండి మా చిన్న బాబు వచ్చేసి ఇంకా మొక్కుతున్నాడు అనమాట, పాదాలను వచ్చేసి ఎంత క్యూట్గా మొక్కుతున్నాడో చూడండి మా బాబు. ఇంకా ఇది వచ్చేసి అమ్మవారికి స్ట్రైట్గా ఉంటుందన్నమాట, ఆపోజిట్లో అమ్మవారికి ఉంటుందన్నమాట. ఇంకా అక్కడ మొక్కిస్తున్నారనమాట మా అమ్మ వాళ్ళు చిన్నోడికి. చూడండి ఇలా మొక్కాలి అంటే ముద్దుగా మొక్కుతున్నాడనమాట కాళ్ళని. చాలా సంతోషంగా అనిపించింది మా బాబుని చూస్తుంటే. మీరు చూడండి క్యూట్గా ఎంత మొక్కుతున్నాడో మంచిగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా కోడిని కట్ చేయడం అనమాట. ఇంకా బయట కట్ చేయాలన్నమాట కోడిని. ఇదంతా మనం వెళ్ళే రూటు. ఇంకా కోడిని బాయిలర్ కోడిలు అయితే ఇప్పుడైతే యూజ్ చేయట్లేరు, ఎందుకంటే వాటికి ఏదో ప్రాబ్లం వచ్చిందనేసి ఇంకా నాటుకోడి తీసుకొచ్చాడు మా డాడీ. ఇంకా అంటే ఊళ్ళో పెరుగుతాయి కదా నాటుకోడీలు, పుంజు అంటారు కదా చూడండి, అదే అనమాట. పట్టుకోవడానికి భయం అవుతుంది అనమాట మా వారికి. ఇంకా అవి వెళ్ళాడుతాయి కదా, ఎప్పుడు పట్టుకోం కదా, అందుకనేసి భయపడుతున్నారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఫస్ట్ మా అమ్మ చెప్తూ ఉందన్నమాట, ఇలా ఫస్ట్ వాటర్ తాపాలి అనేసి. ఇంకా మాకు పక్కన ఆయన కట్ చేసి ఆయన కూడా చెప్పాడు బొట్టు కూడా పెట్టాలి అనేసి. ఇంకా మేము వాటర్ తాపాము, కళ్ళు కూడా తాపాము. అండ్ కట్ చేస్తుంటే మా వారైతే తల ఇలా పెట్టారనమాట. ఇంకా మొక్కుకోవాలి అనేసి అంటే మొక్కుకున్నాము అందరం కలిసి. మొక్కుకొని ఇంకా సైడ్కి వెళ్ళేసి కట్ చేస్తారనమాట కోడిని. నేను అందుకే సైడ్కి వెళ్తున్నాను, మా వారు కూడా వెళ్తున్నారు. ఇంకా ఇదంతా ప్రోగ్రామ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ అక్కడే వండుకోవడానికి, మనం వండుకొని అక్కడే చేసుకోవడానికి చెట్లు బాగుంటాయి అన్నమాట, వ్యూ బాగుంటుంది. ఇంకా అక్కడే వండుకోవడానికి మొత్తం ఇంకా
మేమైతే సెట్ చేసుకొని అన్నీ తీసుకెళ్ళామన్నమాట. ఇంకా కట్టెల పైన వండితే చాలా బాగుంటుంది. రోజు గ్యాస్ పైనే చేసుకుంటాము. అండ్ కట్టెలపై పైన అలా వెళ్ళి చేసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. ఇంకా చూడండి నేనైతే స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా అసలు ఎంత హ్యాపీగా అనిపించిందో. ఆయిల్ పోసి ఇంకా ఫస్ట్ వచ్చేసి బగారా రైస్ చేశాను, బాగుంటుంది కదా అనేసి. ఎక్కువ ఏం ఐటమ్స్ వేయలేదండి దీంట్లో అయితే, నార్మల్గానే చేశాను. కానీ అదేంటో అమ్మవారి దగ్గర కాబట్టి చాలా బాగా టేస్ట్ అయ్యింది. ఇంకా కొంచెం షాజీరా వేసాను, కొంచెం లవంగాలు వేసాను, ఇంకా మిర్చి వేసాను అండ్ ఆనియన్స్ వేసాను అనమాట. వేసేసి ఇంకా కలుపుతున్నాను. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కలిపాను. ఇంకా నేను వేస్తుంటే మా డాడీ కలుపుతున్నాడు అనమాట. ఇంకా కట్టెల పొయ్యి కొంచెం అలవాటు, కొంచెం కాదు అస్సలే అలవాటు లేదు. ఇంకా ఇలాంటి కొన్ని సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మా డాడీ హెల్ప్ చేస్తూ ఉంటారనమాట, మళ్ళీ ఎక్కడ కాల్చుకుంటారో అనేసి. ఇంకా మా డాడీయే కలుపుతున్నాడు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి టమాటాలు వేసేసి ఇంకా కలిపేస్తున్నాడు అనమాట. ఇది వచ్చేసి ఇంకా కరివేపాకు, కొత్తిమీర అన్నీ వేస్తున్నారు. ఇది వచ్చేసి కర్రీకి అనమాట. ఇందాక వచ్చేసి బగారా రైస్ కోసము, ఇది వచ్చేసి కర్రీకి అనమాట. ఇంకా కర్రీ కూడా చేసేసాను. ఇంకా నాకే చేయమని చెప్తారనమాట, ఎందుకంటే బాగా టేస్టీగా చేస్తావు అనేసి నాకే చేయమని చెప్తాడు మా డాడీ. ఇంకా కోడినైతే ఇంకా మొత్తము అన్నీ క్లీన్ చేసుకొని నీట్గా కడిగి, మంచిగా వాటర్ కూడా అవైలబుల్గా ఉన్నాయి అక్కడ, నీట్గా కడిగి అంతా ఫ్రెష్ అప్ చేసుకొని తీసుకొచ్చారు. మేము కూడా వచ్చాక మంచిగా వాటర్ తోటి కడిగేసి మళ్ళీ ఇంకా ప్రిపరేషన్ అయితే చేస్తున్నాము. ఇంకా ఇలా ప్రిపేర్ అవుతూ ఉంది. ఈషు అయితే చూడండి మంచిగా ఆడుకుంటున్నాడు కార్లో వాళ్ళ డాడీ దగ్గర హాయిగా కూర్చొని. చెట్టు కింద చల్లటి గాలిలో చాలా బాగా అనిపించింది. అండ్ క్యూట్గా ఆడుకుంటున్నాడు. ఇంకా అసలు రిషి కూడా చూడండి, అప్పుడప్పుడు పిల్లల్ని కూడా ఇలా సరదాగా బయటకు తీసుకెళ్ళాలండి. ఇంకా దానికి సరిపడా కారము అండ్ సాల్ట్ కూడా వేసేస్తున్నాను నేనైతే. ఇంకా చాలా బాగా టేస్ట్ అవుతుంది. అదేంటో ఉత్తప్పుడు టేస్ట్ కాదు, కానీ కొన్నిసార్లు అమ్మవారి దగ్గర కోసిన మహిమ ఏంటో మరి అందుకేనేమో మనం చాలా ప్రేమతోటి కోస్తాం కదా, అందుకనేసే మంచిగా టేస్ట్ అవుతుందేమో అనిపిస్తుంది నాకైతే. సో ఇలా వేసేసాను కారం, ఉప్పు, పసుపు, అల్లం ఎల్లిగడ్డ, ఆనియన్స్, మిర్చి, టమాటోస్ వేసి ఇలా అయితే నేనైతే కర్రీ చేస్తున్నాను. పసుపు అండ్ లాస్ట్లో వచ్చేసి ఇంకా ఇలా చేస్తూ ఉన్నానన్నమాట. ఆయిల్ పోసి ఇంకా బగారా అన్నం అయితే పక్కన పెట్టేసామన్నమాట. ఇంకా అప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇంకా కట్టెల పొయ్యి పైన చాలా త్వరగా అయిపోతుంది. ఇంకా కాసేపు మగ్గించిన తర్వాత ఇలా కలుపుతూ ఉండి మగ్గించిన తర్వాత వాటర్ వేసేస్తున్నాము. ఇంకా క్వాంటిటీకి తగ్గట్టుగా వాటర్ వేసేస్తున్నాను నేనైతే. మా నాన్న చూడండి కలుపుతున్నారు. సో మా డాడీ నాకు చాలా హెల్ప్ చేస్తారు. మా మమ్మీ మా డాడీ హెల్ప్ చేస్తూ ఉంటారు. కట్టెల పొయ్యి అనగానే నాకు హెల్ప్ చేస్తారు. చూడండి బగారా రైస్ అయితే ఇలా రెడీ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి చికెన్ అయితే ఇలా రెడీ అయిపోయింది. ఎంత బాగా కలర్ఫుల్గా కనిపిస్తుందో కదా, తినేయాలనిపిస్తుంది కదా మీకు కూడా. సో చూడండి ఎంత బాగా రెడీ అయిపోయిందో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులో లాస్ట్లో కొంచెం ధనియాల పొడి, కొంచెం కుడుక పొడి, కొంచెం మనము హోల్ గరం మసాలా పొడి వేసుకోవాలన్నమాట. అంతటితో రెడీ అయిపోతుంది. ఇంకా అందరం కలిసి తిన్నాము. ఆ క్లిప్ అయితే అందరం తింటున్నాం కాబట్టి తీయలేము. సో ఇంకా అమ్మ వాళ్ళు ఆ ఇంటికి వెళ్ళిపోయారు. ఇంకా మేము కూడా బయలుదేరిపోయాము. సో ఇదన్నమాట వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. సో ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వెళ్తున్నాము ఫ్రెండ్స్. ఇంకా అండ్ నా ఛానల్ని ఎవరైనా వెళ్ళిపోయారు ఇంకా మేమైతే మా ఇంటికి తప్పకుండా లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మీరు కూడా ఇంకా ఇలా మీరు ఈ రూట్లోనే వెళ్తే సంగారెడ్డి వెళ్ళే రూట్లోనే ఉంటుంది, టెంపుల్ రోడ్కే ఉంటుంది. ఒక్కసారి అమ్మవారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని వెళ్ళండి. బాయ్ బాయ్.